जय गुरुदत्त। ओम दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। मंगलस्वरूपाय स्मरणमात्र संतुष्टाय महाभय निवारणाय महायोगिने अवधूताय दिगंबराय आत्मज्ञानप्रदाय दत्तात्रेयाय नमो नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। ఆత్మీయులారా, పౌర్ణమి సందర్భంగా కొందరు భక్తులు సాధకులు ప్రాణాయామము అనగానేమి, ఈ ప్రాణాయామము చేయుట వలన కలుగు ప్రయోజనములు ఏమిటి, ఈ ప్రాణాయామము ఎందుకు చేయవలేను అని అడిగి ఉన్నారు. దానికి సమాధానంగా ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతున్నది. అందరికీ, మిత్రులకు, ఆత్మీయులందరికీ కూడా దత్తాత్రేయ స్వామి కృపాకటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రాణాయామము అనగా ప్రాణ ప్లస్ ఆయామము. ప్రాణాయామము మన లోపల ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆ శివ చైతన్యమే ప్రాణము. ఆ ప్రాణాన్ని ఆయామము చేయడము అనగా దీర్ఘముగా చేయడము, దీర్ఘించడమే ప్రాణాయామము. మనము పుట్టిన తర్వాత మన ప్రాణము, మనము తల్లి గర్భము నుండి భూమిపైకి పడకముందు మన ప్రాణము మన శాస్త్రం లోపల ఉండే, మనం ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి భూ ఆకర్షణ శక్తికి భూమిపైకి పడ్డప్పుడు భూ గురుత్వాకర్షణ శక్తి వలన మన యొక్క ప్రాణము అనేది కిందికి పడిపోయింది. మళ్ళీ మనము తిరిగి ఈ ప్రాణాన్ని మళ్ళీ యథాస్థానంలో ప్రతిష్ఠ చేయడానికి చేసేటటువంటి యోగ క్రియనే ప్రాణాయామము. ప్రాణాన్ని సాగదీయడము లేదా ప్రాణాన్ని పెంచుకోవడమే ప్రాణాయామము. దీనికి భగవద్గీత లోపల 4వ అధ్యాయంలో స్వామి చెప్పి ఉన్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణాః అని చెప్పాను. ఈ ప్రాణాయామ క్రియ ద్వారానే మళ్ళీ మనము ఆ యొక్క ప్రాణాన్ని యథాస్థానంకు తీసుకుపోవడానికి చేసేటటువంటి క్రియనే ప్రాణాయామము. అయితే ఈ ప్రాణము అనేది ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక దివ్యశక్తి. అదేవిధంగా మనం ఏదైతే శివుడు అని అంటున్నామో ఆ శివుడు కూడా మన లోపల ఉన్నటువంటి ఆ ప్రాణమే. అయితే ఈ ప్రాణాయామము ఎందుకు చేయాలి? ప్రాణాయామం మనం ఎందుకు చేయాలనంటే, మనము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే చనిపోయేటంత వరకు కూడా రోజు మనము ఆహారాన్ని తీసుకుంటాము. ఆ ఆహారం అంతా కూడా చక్కగా పచనమయ్యి అది శక్తిగా మారి మన శరీర అన్ని అవయవాలకు కూడా అందిస్తుంది. అయితే ఇందులో ఒక రహస్యమైనటువంటి తత్వము దాగి ఉంది. మనము తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమై అది శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తుంది. అయితే ఈ శక్తిని అంతా కూడా మనము పనులు చేయటం ద్వారా, మాట్లాడటం ద్వారా, పరిగెత్తుట ద్వారా, ఇతర క్రియలు చేయటం ద్వారా, అదేవిధంగా శారీరకమైన శ్రమ చేయటం ద్వారా ఆ యొక్క శక్తిని అంత మనము ఖర్చు చేస్తున్నాము. ఇంకొకటి రెండోది ఏంటంటే, దివ్యమైనటువంటి దానితో పాటు, ఆ శక్తితో పాటు దివ్యమైనటువంటి సృష్టిలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క శివతత్వము ఏదైతే ప్రాణము అని ఉందో ఆ ప్రాణము కూడా మన ముక్కురంధ్రముల ద్వారా బయటికి రోజు దివ్యమైనటువంటి శక్తి బయటికి వెళ్ళిపోతున్నది. అది మలమూత్రాల ద్వారా, అదేవిధంగా ఇతర
క్రియల ద్వారా ఆ దివ్యశక్తి మన శరీరం నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడం అంటే ఏమిటంటే మన లోపల శరీరంలో ఉన్నటువంటి కొన్ని లక్షల న్యూరాన్లు, ప్రోటాన్లు, అదేవిధంగా అణువులు ఇవన్నీ కూడా, పరమాణువులు ఇవన్నీ కూడా రోజు చనిపోతున్నాయి. మన బ్రెయిన్ లోపల సెల్స్ కూడా చనిపోతున్నాయి. అందుకే ఈ కాలం లోపల చాలామందికి చిన్నతనం లోపలనే వివిధ రకాలైనటువంటి వ్యాధులు, అదేవిధంగా చిన్నతనం లోపలనే షుగర్ అని, బీపీ అని, కొలెస్ట్రాల్ అని, ఉబకాయం అని, థైరాయిడ్ అని, అదేవిధంగా ఫిట్స్ అని, లేకపోతే నరాల బలహీనతని, తర్వాత వెన్నుముక సమస్యలు కానీ, అదేవిధంగా అలర్జిక్ సమస్యలు కానీ, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, కిడ్నీ సమస్యలు, హృదయ సమస్యలు, అదేవిధంగా బ్రెయిన్కు సంబంధించిన బ్రెయిన్ స్ట్రోక్లు చిన్నతనంలో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా వ్యాధులు? చిన్నతనం నుండే భయంకరమైనటువంటి వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఎందుకు అయ్యా అంటే మరి మనం ఆహారం చక్కగా తీసుకుంటున్నాము, బయట నుంచి గాలి తీసుకుంటున్నాము, అన్నీ సరిగ్గానే తీసుకుంటున్నాము. కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే లోపల మన యొక్క ప్రాణశక్తి అనేది రోజు రోజు తగ్గిపోతున్నది. మనం ఏ విధంగా అయితే ఒక సెల్ ఫోన్ను 100% ఛార్జింగ్ చేసిన తర్వాత దాన్ని మనం వినియోగం చేస్తూ పోతే దాని యొక్క ఛార్జింగ్ అంతా డిశ్చార్జ్ అయిపోతుంది. ఆ డిశ్చార్జింగ్ అయిపోయిన తర్వాత మీరు చూసుకొని మళ్ళీ దాన్ని ఛార్జింగ్ పెడుతున్నారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఛార్జ్ అవుతుంది, మళ్ళీ వాడుకోవడానికి అవసరం ఉంది. ఒకవేళ మీరు దాన్ని ఛార్జింగ్ చేయకపోతే అది ఒక 24 గంటలు 48 గంటల తర్వాత కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ ఫోను, ఆ సిమ్ము, అది కూడా మీ మొబైల్ నెంబర్ కూడా పని చేయదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ జ్ఞానము మనందరి దగ్గర ఉంది. కానీ నిత్యము మనము ప్రాణాన్ని ఖర్చు చేసుకుంటున్నాము. మన ప్రాణాన్ని వాక్కు ద్వారా, పని ద్వారా, ఇతర క్రియల ద్వారా, వీటన్నిటి ద్వారా మనం ఖర్చు చేస్తున్నాం. కానీ దీన్ని మళ్ళీ ఎట్లా నింపుకోవాలి? రోజు ఈ శరీరం అంతా డిశ్చార్జ్ అయిపోతుంది, శక్తి అంతా డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఏ విధంగా ఛార్జ్ చేసుకుంటారు? అది కేవలము ప్రాణాయామం ద్వారానే సాధ్యము. కానీ అది ఎవరు కూడా చేయడము లేదు. మీరు మన శరీరంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఆ దివ్యశక్తి, ఆ దివ్య పరమాత్మ శక్తి మళ్ళీ మనము నింపుకోవాలి. ఈ శరీరము దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మన యొక్క నాడులన్నీ కూడా పటిష్టంగా ఉండాలి. అదేవిధంగా మన వెన్నుముక కానీ, మన హృదయం కానీ, మన గుండె కానీ, మన కిడ్నీలు కానీ, మన బ్రెయిన్ కానీ బలంగా ఉండాలనంటే మనము కేవలం ఒకే ఒక మార్గం ఏంటంటే అది ప్రాణాయామము చేయడం ద్వారా మాత్రమే. దీనినే మన మహర్షులు, సద్గురువులు, గురువులు వీళ్ళందరూ కూడా దీనినే నాదానుసంధానము అని ఆదిశంకరాచార్యులు చెప్పి ఉన్నారు. ఇదే ప్రాణాయామ క్రియను. అదేవిధంగా హఠయోగం అని కొందరు చెప్పి ఉన్నారు. అదేవిధంగా లయయోగం అని కొందరు చెప్పి ఉన్నారు. అదేవిధంగా క్రియాయోగం అని మహా అవతార్ బాబా గారి పరంపరలో క్రియాయోగం అని దీనికి ప్రస్తుత కలియుగంలో ప్రాచుర్యంతో ఉంది. ఇంకా మనము ఇతర కొత్త వాక్యాలతోటి రాజయోగం అని, హఠయోగం అని, క్రియాయోగం అని, ఇంకా లయయోగం అని, సిద్ధయోగం అని, సిద్ధ విద్య ఉపాసన అని, అదేవిధంగా జ్యోతిర్లింగ ఉపాసన అని, రహస్య విద్య అని, ఘంటానాద విద్య అని, ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామానికి పలు రకాలుగా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నది. ఈ ప్రాణాయామము చేయుట ద్వారా మాత్రమే మన యొక్క శరీరాంగములు, శరీర నాడులు, 72,000 నాడులు, అందులో ముఖ్యమైనటువంటి సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడి, బ్రహ్మనాడి ఇవన్నీ కూడా చక్కగా పనిచేసి మనకు కావలసినటువంటి ఆ దివ్యమైనటువంటి ఏవైతే ఔషధాలు, ఏవైతే న్యూరాన్లు, ప్రోటాన్లు, అణువులు ఏవైతే కావాలనో ఇవన్నీ కూడా మనకు మళ్ళీ పునరుత్పత్తి జరగాలనంటే కేవలము ప్రాణాయామ క్రియతోటి మాత్రమే జరుగుతుంది. ఇది మనము భోజనం చేస్తేనో లేకపోతే ఏమైనా మందులు వాడితేనో, ఔషధాలు వాడితేనో వచ్చేది కాదు. మరి అందరూ కూడా చక్కటి ఆహారం తీసుకుంటున్నారు, ఔషధాలు తీసుకుంటున్నారు. కానీ మరి మనుషులు ఎందుకు రోగగ్రస్తులు అవుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు అంటే వారికి ఆ ప్రాణము దినదినము తగ్గిపోతున్నందువలన. చూడండి, ఒకరిని ఎమర్జెన్సీగా తీసుకుపోయి ఐసీయూలో పెట్టి వారికి ఆక్సిజన్ అందిస్తారు. సిలిండర్ ద్వారా వారికి కృత్రిమమైనటువంటి ఆక్సిజన్ పెడతారు. ఈ ఆక్సిజన్ పెట్టినప్పుడు
కొందరు కొన్ని రోజుల తర్వాత బతుకుతున్నారు, కొందరు బ్రతకడము లేదు. ఎన్ని సిలిండర్లు పెట్టినా కూడా వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు అని చెప్తున్నారు, బ్రతకడం లేదు. ఎందుకు బ్రతకడం లేదంటే లోపల ఏదైతే దివ్యమైనటువంటి ప్రాణం ఉందో ఆ ప్రాణము సంపూర్ణంగా జీరో అయిపోయింది కాబట్టి వాళ్ళు బ్రతకడం లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏముంది? బయటి శ్వాస వేరు, లోపల ప్రాణము వేరు. ఈ బయటి శ్వాస అనేది లోపల ప్రాణం ఉంటేనే దానికి సపోర్ట్ చేస్తుంది. లోపల ప్రాణమే లేనప్పుడు నువ్వు బయటి శ్వాస ఎంత పెట్టినా కూడా ఏమి ప్రయోజనము? కాబట్టి ఈ లోపల ప్రాణము కొద్ది మాత్రమైనా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే బయటి గాలితోటి, బయటి ఆక్సిజన్ తోటి, ఇంజక్షన్లతోటి, మందులతోటి బతకగలుగుతున్నాడు. లోపల ప్రాణం ఎప్పుడైతే జీరో అవుతుందో ఇక ఆ మనిషి ఎన్ని కోట్లు పెట్టినా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా కూడా బ్రతికే అవకాశము లేదు. ఇది సైన్స్కు అతీతమైనటువంటి విషయము. ఇది డాక్టర్లకు అందరికీ కూడా ఈ విషయం తెలుసు. డాక్టర్లు కూడా ఈ విషయాన్ని మీరు శాస్త్ర ప్రమాణంగా మీరు కూడా శోధించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనంటే లోపల ప్రాణం ఉంటేనే అవయవాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి. లోపల ప్రాణమే లేనప్పుడు నువ్వు బయట నుండి ఎంత ఆక్సిజన్ పెట్టి, ఎన్ని యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇచ్చి, ఎన్ని ఔషధాలు ఇచ్చినా కూడా ఆ శరీరానికి సపోర్టు కాదు. లోపల ఉన్నటువంటి అవయవాలు ఏవి కూడా పనిచేయవు. రక్త ప్రసరణ అనేది జరగదు. నాడు లోపల అంత రక్తం కూడా సరఫరా అనేది బంద్ అయిపోతుంది, శ్వాస అనేది బంద్ అయిపోతుంది. కాబట్టి ఆత్మీయులారా, మనం బ్రతుకుతున్నది బయటి గాలితో కానే కాదు. మనం బ్రతుకుతున్నది లోపల ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి దివ్యమైనటువంటి ప్రాణశక్తితోటి, ఆ ప్రాణముతోటే మనము జీవిస్తున్నాము. మళ్ళీ నీవు ఈ భూమి మీద వందల సంవత్సరాలు జీవించినటువంటి సత్పురుషులు, మహానుభావులు ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు. 200 సంవత్సరాలు, 250 సంవత్సరాలు, 350 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. నేను కూడా ఒకానొక సందర్భంలో గల 236 సంవత్సరాలు జీవించి ఉన్నటువంటి ఒక గురువుగారి దర్శనం నేను చేసుకున్నాను. వారితో నేను మాట్లాడడం కూడా జరిగింది. వారు కూడా ఈ యొక్క ప్రాణాయామ క్రియను వారు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. చూడండి, మనము ఈ యొక్క ప్రాణాయామం చేయడం ద్వారా మన యొక్క శరీరము పుష్టిగా తయారవుతుంది, బలంగా తయారవుతుంది. రెండవది, మనము ఏదైతే ఆహారము తీసుకుంటున్నామో బయట నుంచి, ఆ ఆహారం అంతా కూడా సూక్ష్మ రూపంలో మన శరీరంలో అంతా అన్ని అవయవాలకు అందించి తర్వాత అది ఫిజికల్ ఎనర్జీని మెంటల్ ఎనర్జీగా మార్చుతుంది. కేవలం ఈ ప్రాణాయామ క్రియ ద్వారానే. ఈ సామాన్య మానవులకు ఓన్లీ ఫిజికల్ ఎనర్జీగానే ఉంటుంది. దాన్ని ఫిజికల్గా వాళ్ళు ఖర్చు చేస్తారు ఏదో రకంగా. కానీ యోగి అయినటువంటి వాడు, ఈ ప్రాణాయామం చేసేటటువంటి వాడు మాత్రము ఈ ప్రాణాయామం ద్వారా, ఆహారం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆ ఫిజికల్ శక్తిని మెంటల్ ఎనర్జీగా, అదేవిధంగా ఆధ్యాత్మిక ఎనర్జీగా వాళ్ళు మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటారు. కాబట్టే గురువులు కానీ, యోగులు కానీ, వాళ్ళ ముఖవర్చస్సు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవము కానీ, వాళ్ళ ఆరోగ్యము కానీ ఇది చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం చేయడం ద్వారా మన యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచుకోవచ్చు. మనము ఎంతటి రోగాలైనా కూడా మనము నివారణ చేసుకోవచ్చు ఔషధము లేకుండా. అదేవిధంగా ఈ ప్రాణాయామం ద్వారా మనకు ప్రకృతి నుండి, పరమాత్మ నుండి దివ్యమైనటువంటి జ్ఞానము, అదేవిధంగా ఇతరములైనటువంటి విజ్ఞానము, అదేవిధంగా దూరదృష్టి, దూరశ్రవణము, అదేవిధంగా సూక్ష్మబుద్ధి, సమయస్ఫూర్తి, ఇవన్నీ ప్రశాంతత, తర్వాత మనస్సు అనేది నిశ్చలంగా ఉండి వారు ఇతరులకు సలహాలు ఇచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా వారి యొక్క బుద్ధి, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదములతో నిండిపోతాయి. అయితే ప్రాణాయామం ఎందుకు చేయవలెను అంటే ఈ ఈ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ప్రాణాయామము చేస్తేనే మన యొక్క ఈ యొక్క శరీరం, ఈ స్థూల శరీరం అనేది నిలబడుతుంది. లేకపోతే ఇది కొన్ని సంవత్సరాల తర్వాత రోగగ్రస్తం అయిపోతుంది, మనము చనిపోవడం జరుగుతుంది. తర్వాత మనకు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సామాన్య మానవునికి చనిపోయిన తర్వాత ఏమనంటారు? అయ్యో ప్రాణం పోయింది అని అంటారు. శ్వాస పోయింది అనరు, ప్రాణం పోయింది. ఇంకొకటి ఇంకొందరు ఏమంటారు?
అయ్యో కొన ప్రాణం పైన ఉన్నాడు ఆయన అని అంటారు. చివరి కొన ప్రాణం మీద ఉన్నాడు చూసిరా అండి అని చెప్తారు. చూసినరా ప్రాణం అనేది వస్తుంది. ఇంకొకటి ఎవరైనా మనము నీకు ముఖ్యమైనది ఏందయ్యా అంటే మనం ఏం చెప్తాము? ప్రాణము. ఈ ప్రాణం ఉంటేనే కదా మనం ఏదైనా పని చేసేది, ఏదైనా అనుభవించేది, ఏదైనా మనము సంపాదించుకున్నది కానీ మనము తెచ్చుకున్నది కానీ అనుభవించాలంటే ప్రాణమే ఉండాలి. ప్రాణం లేకపోతే మనం ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అత్యంత సన్నిహితుడు ఎవరో నిప్పులో పడి కాలిపోతుంది అనుకోండి, మనము దాంట్లో దుంకి ఆయనను కాపాడగలుగుతామా? కాపాడలేము. ఎందుకు కాపాడలేము? దాంట్లో పడితే ఆ మంటలో కూడా మన ప్రాణం కూడా పోతుంది. అంటే మనకు విలువైంది ఏమింది? ప్రాణము. ప్రాణము విలువైంది కాబట్టి మనము మనము అగ్నిలో దుంకడానికి మనము వెనుకాడుతాం. కాబట్టి ప్రాణము విలువైంది. ఈ ప్రాణముతోటి చేసేటటువంటి యోగక్రియనే ప్రాణాయామము. మనకు మన శరీరంలో అపానము కింద ఉంటుంది, ప్రాణము పైన ఉంటుంది. ఈ అపానం అనేది గుదస్థానమందు బరువుగా ఉంటుంది, ఈ ప్రాణం అనేది పైన ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనము ఈ ప్రాణాపానములు రెండు కూడా ఈ యొక్క ముక్కు రంధ్రముల ద్వారా, బాహ్య ముక్కు రంధ్రముల ద్వారా కాకుండా అంతర్ముఖముగా వెళ్ళి ఈ ప్రాణాపానములను రెండు కూడా గురుల ద్వారా అట్టి రహస్యమైనటువంటి ప్రాణోపదేశం తీసుకొని మనము ఆ ప్రాణాయామ క్రియను సాధన చేసినట్లయితే మళ్ళీ మన లోపల దివ్యమైనటువంటి పరమాత్మ తత్వము, పరమాత్మని శక్తి ఇవన్నీ కూడా నిండి మనము నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి ఈ సమాజానికి, అదేవిధంగా ఈ దేశానికి, ఈ ఇతరులకు అందరికీ కూడా మనం ఉపయోగపడే వాళ్ళము అవుతాము. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రాణాయామము చెయ్యరో, ఎవరైతే చేస్తలేరో వారి యొక్క మానసిక పరిస్థితి బాగా ఉండదు, వారి శారీరక పరిస్థితి బాగా ఉండదు, వారి ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగా ఉండదు. ఎందుకు అనంటే రోజు రోజు వారి యొక్క ప్రాణం అంతా క్షీణించిపోతుంది. కాబట్టి వాళ్ళ లోపల నిరాశ, నిస్పృహ, అదేవిధంగా మానసిక ఆందోళనలు, తర్వాత ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి గురించి తీవ్రంగా ఆలోచించడము, మందులు వేసుకోవడము, అదేవిధంగా ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే దాన్ని పట్టుకొని మానసికంగా కృంగిపోవడము, కృషించిపోవడము, అవమానానికి గురి కావడము, పిరికి పందల్లా ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? చిన్న చిన్న విద్యార్థులు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసు వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంటే వీళ్ళకి ఈ యొక్క ప్రాణశక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రాణశక్తి ఎవరికైతే తగ్గుతుందో వాళ్ళకి ఈ మానసిక శక్తి అనేది సంపూర్ణంగా తగ్గిపోయి వాళ్ళ బుద్ధి వికాసం అన్నీ కూడా సున్నాగా అయిపోయి, జీరో అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు అనేది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితాలను, దివ్యమైనటువంటి ఒక మానవ జన్మను వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. కాబట్టి ఆత్మీయులారా, మీరు శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, అదేవిధంగా దృఢంగా మీరు ఇవన్నీ కూడా ఉండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడే క్రమం లోపల మీరు ఒక దివ్యమైనటువంటి మహాపురుషులుగా మీరు కావాలంటే కేవలము ప్రాణాయామము ద్వారానే అది సంభవము. అందుకే భగవానుడు భగవద్గీత లోపల చాలా సందర్భాలలో ఈ ప్రాణాయామ యోగం గురించి అనేక సందర్భాల్లో తెలిపి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయులారా, ఇది చాలా విశిష్టమైనటువంటిది. ఈ ప్రాణాయామము చేయడం ద్వారా మనము నిత్యన యవ్వనంగా ఉంటాము, మన యొక్క వయసు కూడా కనబడదు. అదేవిధంగా మన లోపల పరమాత్మ తేజస్సు, పరమాత్మ తత్వము వస్తుంది. మన లోపల సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి, గ్రాహ్యశక్తి ఇదంతా కూడా మన లోపల ఉంటుంది. అదేవిధంగా మన లోపల ప్రేమ, వాత్సల్యము, అదేవిధంగా ప్రతి జీవులపైన కూడా ఒక మమత, అనురాగము అవి కూడా మాతో పాటు సమానంగా అని మనము భావించే స్థితికి మనము వస్తాము. ఇంకొకటి, ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మనము ఎలాంటి చెడు సాహసాలు కానీ, చెడు పనులు కానీ, ఇతర ఎవరికైనా నష్టం చేసే పనులు కానీ మనం ఎప్పటికి కూడా చేయము. కాబట్టి ఈ ప్రాణాయామ క్రియ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రాణాయామం చేయకపోతే మన జీవితము లేనే లేదు, మొత్తము దుఃఖమయమే. ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని ఉన్నా కూడా మనకు దుఃఖమయ జీవితమే.
స్వయంగా మా అనుభవంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ప్రాణాయామంను చేస్తున్నాము కాబట్టి మీకు మా యొక్క అనుభవాలను కూడా జోడించి చెప్పడము జరుగుతున్నది. చూడండి, భగవద్గీత 12వ అధ్యాయం లోపల అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవ సహ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్టం సతతం యోగి యథాత్మానం దృఢనిశ్చయ మై అర్పిత మనోబుద్ధి యో భక్త సమే ప్రియ. చూసినరా, ఈ విధంగా ఎన్నో సందర్భాల లోపల భగవద్గీత లోపల ఇలాంటి దివ్యమైనటువంటి శ్లోకాలను చెప్పారు. మనకు అన్ని భూతములను తనయందు అన్ని భూతములను, అదేవిధంగా యోగి అయినటువంటి వాడు సదా సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండి వాళ్ళు సమాజానికి కూడా ఎన్నో రకాల సేవలు చేస్తారు. వాళ్ళ యొక్క జీవితాన్ని ఈ యొక్క లోక ఉన్నతికి, అదేవిధంగా ప్రజల యొక్క అభ్యున్నతికి వాళ్ళు పాటుపడతారు. యథో యథో నిశ్చరతి మనస్సంచలమస్థిరం తతస్తతో నియమేతత్ ఆత్మన్నేమ వశం నయేత్. ఎవరైతే ఈ ప్రాణాయామ క్రియ చేస్తారో వాళ్ళ యొక్క మనసు మాత్రమే నిశ్చలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క మనసు నిశ్చలంగా ఉంటే వాళ్ళ ఆత్మ కూడా నిశ్చయంగా ఉంటుంది. వాళ్ళ ఆత్మ ఎప్పుడైతే నిశ్చలమైపోతుందో వాళ్ళ చిత్తము, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా నిశ్చలానికి వచ్చి వారు సరైనటువంటి మార్గంలో సరైనటువంటి పనులు, సరైనటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క ప్రాణాయామము ద్వారానే మనము జీవిత రహస్యాన్ని, జీవిత పరమార్థాన్ని, జీవిత గమ్యాన్ని, పరమేశ్వర తత్వాన్ని, ఈ యొక్క సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాయామం ప్రతి మానవుడు కూడా తప్పకుండా ఆచరించవలసినటువంటి ఆవశ్యకతము ఎంతైనా ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ సమాజంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గురువుల ద్వారా అట్టి ప్రాణాయామ క్రియను పొంది తప్పకుండా చేసినట్లయితే మీరు ఆయుర ఆరోగ్యాలతో పాటు, మానసిక ప్రశాంతతో పాటు ఆధ్యాత్మికంలో కూడా ముందులో ఉంటారని తెలియజేస్తూ ఈ యొక్క నా యొక్క అనుభవాన్ని మీతో పంచడం జరుగుతుంది. ముందు ఇలాంటి విషయాలు మీకు ఎన్నో తెలుపుతాము. సర్వే జనా సుఖినో భవంతు, సర్వనం మంగళాని భవంతు. ఓం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. సర్వమంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ దత్త.